ఇచ్చిన ఆ దేవుడు 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరంటే మేము ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే పాపిని తన పాపము నుండి విడిపించడానికి, పాపి యొక్క పాపపు శిక్షను భరించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన వచ్చి ఆయన పుట్టుకలో పాపము లేదు, ఆయన జీవించిన జీవితంలో పాపము లేదు. ఏ పాపము చేయని ఆయన మనుషులందరి పాప పరిహారముగా, అందరి పాప ప్రాయచిత్తార్థముగా యేసుక్రీస్తు ప్రభు వారు బలి అయి మరణించి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయన చెప్పిన మాటలు ఇవి. కనుక ప్రియులారు గమనించండి, ఏ వ్యక్తి అయితే యేసుని తన సొంత రక్షకునికి అంగీకరిస్తాడో, ప్రభువా నా పాపాలు క్షమించని వేడుకుంటాడు, తన యొక్క పాపములు క్షమించబడతాయి. తద్వారా ఏమవుతుందంటే హృదయం శుద్ధీకరించబడుతుంది. కనుక ఏ వ్యక్తి అయితే క్రీస్తుని అంగీకరించి పాపాలు ఒప్పుకొని యేసు ప్రభు చెప్పినట్లుగా ఆయన మార్గంలో నడుస్తాడో ఆ వ్యక్తి ఎక్కడికి వారసుడవుతాడంటే నిత్య జీవానికి, మోక్షానికి వారసుడవుతాడు. కనుక ఈ శారీరకమైన మరణం వచ్చిన తర్వాత ప్రియులారా ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే దేవుని యొద్దకు వెళ్తుంది. ఎవరి ద్వారా?